ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, జాలిగల గొప్ప దేవాని స్తోత్రాలు. పాటల ద్వారా నేను మహిమపరుచున్నాం, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని కోరుతా ఉన్నాను. వింటున్నటువంటి బిడ్డలకి నాయన వెనగలచ్చు విగ్రహించగల మనసును దయచి ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రభువా ఎందుకు పనికిరాని వాడిని నన్ను ప్రభువాని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి ఏ మాటలు కావాలో మధురమైనటువంటి మాటలు, శ్రేష్టమైనటువంటి మాటలు ప్రభువా, రక్షణకరమైనటువంటి మాటలు నాయన వినిపించండి. వింటున్నటువంటి బిడ్డలకి నాయన వినగల చెవి గ్రహించగల మనస్సును దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తున్నటువంటి ప్రియమైన సహోదర సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటి కాచుకొనుము. నీ హృదయమును త్వరపడనీయక నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మన దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు మన ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా ఉన్నది లేదని మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. బుద్ధిహీనులు, జ్ఞానం లేనటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారు ఎలా ఉన్నారంటే, అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఎందుకంటే వారు దుర్మార్గపు పనులు చేయదురు. చూసారా, బుద్ధిహీనులు ఎలాంటి వారంటే జ్ఞానం లేనటువంటి వారు. బుద్ధిహీనులు ఎలాంటి వారంటే వాడు చెడు పనులు చేస్తూ ఉంటాడు. ఎవరు చెప్పినా వాడు వినుకాడు. తల్లిదండ్రుల మాట వినకపోవటం బుద్ధి లేనటువంటి మాట. బుద్ధిహీనులు అలానే ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మన చూపు దేవుని వైపు ఉండాలి. మన ఆలోచనలు దేవుని వైపు ఉండాలి. మన తలంపులు దేవుని వైపు ఉండాలి. మన ఆలోచన మొత్తం కూడా దేవుని వైపే ఉంచాలి. నీవు దేవుని సన్నిధి అనాలోచనగా పొలవటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకునము. చూసారా, నీవు దేవుని సన్నిధిలో అనాలోచనకు పొలవటకు నీ హృదయము త్వరపడనీయొద్దు.
ఎందుకని? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవారు ఎవరు లేనే లేరు. అందుకంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అక్కడ చెప్తున్నట్టు మాటలు ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము, హృదయ శుద్ధి గలవారు ఎవరిని చూస్తారు? హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు. దేవుని మందిరంకు పోయినప్పుడు మన హృదయం ఎలా ఉండాలంటే శుద్ధీకరించుకోవాలి. మన పాపములు పుట్టాం, పాపములు పెరిగాం, తల్లి గర్భంలో రూపింపక మునిపే దావీదు మహారాజు అంటాడు, నా తల్లి గర్భంలో రూపింపక మునిపే నన్ను గుర్తెరిగినటువంటి దేవుడు. పాపములను పుట్టాను, పాపములు పెరుగున్నాను, తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా నేను పాపినే. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనము ఆ పాపాన్ని కడిగేసుకునే వారిగా ఉండాలి. నువ్వు దేవుని మందిరం పోగొడుతున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉన్నదంటే చాలా జాగ్రత్తగా ఉన్నదని తెలియపరుస్తుంది. జాగ్రత్త అనే మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. జాగ్రత్త అనే మాట చాలా శ్రేష్టమైనటువంటిది. ఎగ్జాంపుల్ చూస్తే మన తల్లిదండ్రులు మనము ప్రయాణం చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు, అమ్మా జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా వెళ్ళండి అని అంటాం. ఎందుకని? జాగ్రత్తగా, ఆ జాగ్రత్త లేకపోతే ప్రమాదంలో పడిపోతాం. ఇక్కడ దేవుని మందిరంకి వచ్చినప్పుడు జాగ్రత్త లేకపోతే మన ఆలోచనలన్నీ కూడా అపవాది గలిబిలి చేస్తూ ఉంటుంది. ఈ దేవుని సన్నిధిని అనాలోచనకు పలుడికి నీ హృదయం తోడ్పడి నీకు దేవుని మందిరికి వెళ్తున్నప్పుడు నీ హృదయం అనాలోచనగా ఉండకూడదు. నీ ఆలోచనలన్నీ కూడా మారిపోవాలి. అందుకే నీ శోభతో నన్ను కడుగుము, హిమమ కంటే తెల్లగా మార్చుము అని మాట్లాడుతూ ఉంటాను కదా. నీ దేవుని సన్నిధిని అనాలోచన పలుటుకొని హృదయం మొట్టమొదటిగా జాగ్రత్త అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా జాగ్రత్త. అమ్మా నా కోసమే, నీ కోసం, నీ పిల్లల కోసము జాగ్రత్తగా ఉండము. నీవు దేవుని సన్నిధి అనాలోచనకు పలుటుకు నీ హృదయం త్వరపడనీయకుము, నీ నోటిని కాచుకునుము. దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవాలి. నీ మాటలు, మన మాటలన్నీ కూడా కొద్దిగా ఉండాలి. ఎలా పలకాలో అలానే ఉండాలి. కానీ వ్యర్థమైనటువంటి మాటలు పలకకూడదు. వ్యర్థమైనటువంటి మాటలు కూడా హృదయంలో నుంచి మాట్లాడకూడదు. ఎందుకని? జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి నీవు నేను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో అంటాడు, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ అధ్యాయం 27వ వచనం, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించును. కానీ నిషిద్ధమైన దేనినైనా అసహ్యమైన గాని అబద్ధమైన గాని జరిగించువాడు దానిలో ప్రవేశింపనే. నిషిద్ధమైనది, మనలో నిషిద్ధమైనది. అదే గ్రంథంలో 20వ వచనంలో చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూసింది. అప్పుడు గ్రంథములు విప్పబడించాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన
తెలియపరుస్తూ ఉన్నాడు. వేరొక గ్రంథము విప్పబడెను, మరియు జీవ గ్రంథం వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథంలో ఎందుకు రాయబడిన వాటిని బట్టి తన క్రియల చొప్పున మృతులు తీర్పు. అందుకే కింద వచనంలో అంటాడు, సముద్రము ఉండదు, మరణ పాతాళ గోడంలో ఉండదు. మృతులను అప్పగించిన వాళ్ళు ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందుతాడు. క్రియల చొప్పున తీర్పు పొందుతాడు. ఎందుకని హృదయము, నువ్వు దేవుని మందిరం పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోలేకపోతే, నీ ప్రవర్తన నా ప్రవర్తనని చక్రంగా చూసుకోలేకపోతే ఏమైపోయిందంటే ఆ ప్రాణాపాయ స్థితిలో పడిపోతాం. జీవ గ్రంథంలో పేరు లిఖితము చేసుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే జీవ గ్రంథములో ఆ మాటలు మనకి అక్కడ మన పేరు లిఖితము చేసుకోవాలి. లిఖితము చేసుకోవాలంటే నువ్వు దేవుని మందిరంకి వచ్చినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకొని వాటి ప్రకారమే ఏం చేయాలంటే దినదినము కూడా వాక్యములో బలపరచబడాలి, స్థిరపరచబడాలి, ధైర్యపరచబడాలి, వాక్యములో ఎదగాలి. దేవుని యొక్క మాటల్లోనూ చూపుల్లోనూ ఆలోచనలన్నీ కూడా మార్చుకొని వాటి ప్రకారం నడుచుకొని మనం బ్రతుకున్నంత కాలము కూడా మనం ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అపోస్తలుడు పౌలు అంటాడు, ఏమంటాడు తెలుసా? నా పరుగు కడముట్టించింది, విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాడు. ఏంటిది? మన పరుగు ఎలా పరుగు? మన గమ్యం ఎలా? ప్రభువైన యేసుక్రీస్తే మన గమ్యం. ప్రభువైన యేసుక్రీస్తే మన గమ్యం. ప్రభువైన యేసుక్రీస్తే మన గమ్యం, మన మార్గం. అందుకే ఆయన మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడు. ఆయన ద్వారా మనకు రక్షణ అనేది లేదు, విమోచన లేదు. మన సజీవుడైన క్రీస్తు. అందుకే మన దేవుని మందిరానికి పోయినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు. ఎందుకని జాగ్రత్తగా లేకపోతే అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ రాయబడతాం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసుకెళ్ళాలని అతని ఎదుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేయించు. చూసారా? ఎవరైనా తలుపు తట్టుచున్నప్పుడు జాగ్రత్త లేకపోతే మెలుగు జరగదు. అందుకే 5 బుద్ధి కలిగినటువంటి వారు, 5 బుద్ధి లేనటువంటి వారు. బుద్ధి కలిగినటువంటి వారు ఎలా ఉన్నారు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము అక్కడ చూసినట్లయితే రాయబడతా ఉంది కదా, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేనటువంటి కన్యకులు. బుద్ధి కలిగినటువంటి కన్యకులు పరలోక రాజ్యము తమ దీటులు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులు పోలి ఉన్నది. వీరులు 5 బుద్ధి లేనటువంటి వారు, 5 బుద్ధి కలిగినటువంటి వారు. బుద్ధి లేనటువంటి వారు తమ దీటిని పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దీటిలతో కూడా సిద్ధులలో నీళ్ళ తీసుకొని పోయి చాలు. ఇక్కడ ఏమంటున్నారంటే 5 బుద్ధి కలిగినటువంటి వారు, 5 బుద్ధి లేనటువంటి వారు. బుద్ధి కలిగినటువంటి వారు బుద్ధి కలిగినటువంటి వారు ఏం చేశారంటే దీటిలు చక్కబెట్టుకున్నారు, నూనెను సిద్ధం చేసుకున్నారు. నూనె అనగా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్యం చేత నింపబడ్డారు.
బుద్ధి లేనటువంటి వారు ఏం చేస్తున్నారు? మనం కొనుక్కోవచ్చులే అన్నారు. నిర్లక్ష్య స్వభావం, సోమర్తనం, జాగ్రత్త లేనటువంటి తనం, నువ్వు చెప్తే నేనేంటి ఇదేది అన్నటువంటి విధానంలో ఉంటున్నారు. బుద్ధి కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే తమ దీటిని సిద్ధము చేసుకుని తన బుద్ధిలో నూనెను సిద్ధం చేసుకున్నారు. నూనె సిద్ధం చేసుకుని జాగ్రత్తగా ఉన్నారు. పెళ్లి కుమారుడు రానే వచ్చాడు. పెళ్లి కుమారుడు స్వరం వినపడతా ఉంది, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చేసాడని వెంటనే తలుపులు వేయబడ్డాయి. రాగానే స్టార్ట్ అయిపోయింది. పెళ్లి కుమారుడు వస్తున్నాడని స్వరం వినబడింది. అప్పుడు అంటున్నారు కదా, అమ్మో మీలో ఉన్నటువంటి నూనె మాకు వచ్చు ఇవ్వండి, మీ దగ్గర ఉన్నటువంటి నూనె మా దగ్గర ఉన్నటువంటి నూనె కొంచెం మాకు ఇవ్వండి అని అంటున్నారు. అప్పుడు అంటారు కదా, అమ్మో మీకు మాకు చాలదేమో, మీరు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొని రండి అంటే అప్పుడు ఏం చేస్తున్నారు? వెళ్ళి వాళ్ళు కొనుక్కొని వచ్చే లోపల ఏం చేశారు? తలుపులు వేయబడ్డాయి, తలుపులు మూయబడ్డాయి. ఎందుకని? దేవుని రాకడ కూడా సమీపించి ఉన్నది. కానీ సిద్ధపాటు జీవితం కలిగి ఉండకపోతే, జాగ్రత్త లేకపోతే, వెలుగు లేకపోతే, చురుకుదనం లేకపోతే, ప్రవర్తనే లేకపోతే ఇవన్నీ అక్కడ వస్తాయి. దేవుని మందిరంకు పోయినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్త లేకపోతే ఇవన్నీ కూడా రావు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యము నీ హృదయమైన పుట్టిలో నింపబడాలి. అప్పుడే నువ్వు వెలిగించబడతావు. అప్పుడు అంటారు కదా, డోర్ క్లోజ్ అయినప్పుడు అప్పుడు వచ్చి అయ్యో 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 తలుపు తీయండి అంటున్నాడు. తలుపు తీయమని ఏమంటున్నారు తెలుసా? అయ్యా తలుపు తీయండి, ఇదిగో నేను ఒకప్పుడు పరిచయం చేశాను, ఒకప్పుడు చంపలేశాను, ఒకప్పుడు నేను అది చేశాను, ఒకప్పుడు నేను ఇలా ఇచ్చాను, దేవునికి ఇలా కానుకలు ఇలా ఇచ్చాను, అయ్యా ఇలా పరిచయం చేశాను, నీకు తెలియదా? అవిశ్వాసులారా మీరెవరో నాకు తెలియదు. విశ్వాసులారా అవిశ్వాసులారా తెలియదు. చూసారా, దేవుని మందిరం పోయినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే, వెలుగు లేకపోతే, చురుకుదనం లేకపోతే మన నష్టాన్ని కూడా తెచ్చుకుంటారు. అక్కడ కూడా ఏమంటున్నాడు? మీరెవరో మాకు తెలియదు. ఈరోజు కూడా నేను కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే, హృదయంలో వాక్యముతో నింపబడలేకపోతే ఏం చేస్తావు? ఏమి చేయలేవు. ఈరోజు చాలా మంది కూడా అంటున్నారు, ఎల్లు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి ఎల్లు వచ్చినప్పుడు మన హృదయం మన ఇష్టచరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. దేవుని వాక్యం వింటున్నా కానీ మనం మోసపుచ్చుకుంటున్నాం. అది అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక, వినువారు మాత్రమే ఉంటే మిమ్మల్ని మోసపుచ్చుకోవాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. కాబట్టి ఎలా ఉండాలంటే కాబట్టి దేవుని యొక్క వాక్యం చేత నింపబడాలి, దేవుని యొక్క నడవడి చేత నింపబడాలి, చూపులు మారిపోవాలి, దేవుని యొక్క నడవడి మారిపోవాలి, దేవుని యొక్క జాగ్రత్తలో ఉండాలి, దేవుని యొక్క ఆలోచనలో నిగ్నమైపోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త జాగ్రత్త. నువ్వు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మనం దేవుని మందిరంలోకి పోయినప్పుడు వినువారు మాత్రమై ఉండి మనం మోసపుచ్చుకోవద్దు. ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలి. అలా నడుచుకోవడం వలన బుద్ధి లేనటువంటి వారు నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. దేవుని యొక్క స్థానాన్ని కోల్పోయి ఉన్నారు. దేవుని యొక్క రాజ్యములో ఆయన యొక్క రాజ్యములో స్థానాన్ని కోల్పోయి ఉన్నారు. అక్కడ ఈరోజు నువ్వు నేను కూడా జాగ్రత్త లేకపోతే, మన హృదయం మన బుద్ధిలో వాక్యం నింపబడలేకపోతే అపవాది వచ్చి గర్వించేస్తా ఉంటుంది. అపవాది వచ్చి మనల్ని నాశనానికి దారితీస్తుంది. అపవాది వచ్చి కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంది. అపవాది వచ్చి కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంది. అపవాది వచ్చి కుటుంబంలో
అన్నిటిని కూడా ఏం చేస్తుందంటే అన్నిటిని కూడా నాశనం చేస్తాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మందిరంకు పోయినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉన్నది? దేవుని మందిరంకు పోయినప్పుడు మనం ఎలా జాగ్రత్తగా ఉంటున్నాం? నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనము ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉన్నామని. అనాలోచన ఉండకూడదు. దేవుని వాక్యం దైవజనుల పట్ల మాట్లాడుతున్నప్పుడు నేను హృదయం నిర్లక్ష్యం చేయకూడదు. ఎలా ఉండాలంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపించాడు. క్రీస్తు జనన మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి దినం కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రతి సెకండ్ కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటుండాలి. దేవుడు మందిరానికి వెళ్ళినప్పుడు కూడా దైవజనుడు చెప్పిన ప్రతి మాటలు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. దైవజనుడు చెప్పిన ప్రతి మాటను కూడా తీసుకొని ఆ వాక్య ప్రకారమే మనం ఏం చేయాలి? ఇంటికి వచ్చి ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేసి, ఆ వాక్యములో దైవజనుడు చెప్పిన వాక్యము దాంట్లో ఉన్నదా లేదా అని పరిశీలన చేసి ఆ వాక్య ప్రకారం దేవుళ్ళు నడవడం ప్రారంభించాలి. అంతేగాని చెప్పాడు విన్నాము వదిలేసామంటే కాదు. కానీ మనం మోసపుచ్చుకోవాలి. మనం మోసపుచ్చుకుంటే ఏమైపోయిందంటే మనము అగ్నిగుండానికి అనుభవం అగ్నిగుండానికి వెళ్తాం. జీవ గ్రంథములో మన పేరు ఉన్నదా లేదా? ఇక్కడ జాగ్రత్తగా ఉండి దీపం ఉండగా నేను చక్కబెట్టుకో, ప్రాణం ఉండగానే ప్రభువును నమ్ముకో. జాగ్రత్తగా ఉండాలి. అలా లేకపోతే దేవుని యొక్క రాజ్యంలో మనకు ఒక స్థానం ఉంది. అందుకంట వాని క్రియల చొప్పున నేను జీతము ఇస్తాను, వాని క్రియల చొప్పున నేను తీర్పు తీరుస్తాను. గ్రంథం విప్పబడింది, మరొక గ్రంథం విప్పబడింది, 2 గ్రంథాలు విప్పబడ్డాయి. ఆ గ్రంథాలలో మన పేరు లేకపోతే, ఆ జీవ గ్రంథాలలో మన పేరు లేకపోతే, ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి భక్తి, ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి దేవుని సన్నిధి వెళ్తున్నాము. ఆ గ్రంథంలో పేరు లేకపోతే ఇక్కడ నరకం అనిపించి, అక్కడైతే యుగాలు నువ్వు నరకంలో అనుభవించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనము దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మన దేవుని మందిరానికి పోయినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మన చూపు మొత్తం మన యేసయ్య వైపు ఉండాలి. మన ఆలోచనలన్నీ కూడా వెళ్ళాలి. మనసు చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ ఉండకూడదు. అలా ఉంటే మనం ఫలించలేము. అందుకే అంటాడు యోహాను సువార్తలో అంటాడు 15వ అధ్యాయం, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించిన ప్రతి తీగను తీసి పారవేయబడదు. యోహాను సువార్తలో అంటాడు నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించిన ప్రతి తీగ కూడా తీసి పారవేయబడదు. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించిన ప్రతి తీగ ఆయన తీసి పారవేయడు. ఫలించిన ప్రతి తీగ ఎక్కువగా ఫలింపవలెను. కాబట్టి నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను కూడా ఆయన తీసి పారవేయబడును. ఆయనలో ఫలింపు లేకపోతే, మన దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయన వాక్యము ద్వారా మనము ఫలింపు లేకపోతే మనల్ని తీసి పారవేయబడదు. ఆయన మనం ఉండాలి, మనలో ఆయన అంటు కట్టబడాలి. అంటు కట్టబడిన ఎడల ఏమైనా బహుగా ఫలిస్తాం.
మనలో ఆయన అంటి కట్టబడలేకపోతే మనం ఫలించలేం. ఆయన రాజ్యంలో స్థానాన్ని మనము పొందుకోలేము, సంపాదించుకోలేము. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడు, దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీవు నేను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మొట్టమొదటిగా నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా దేవుని మందిరానికి వెళ్ళిన నీవు నేను కూడా అనాలోచన ఉండకూడదు, ఆలోచనలు కలిగి ఉండాలి. ఆలోచనలు కలిగి మన హృదయం అనే బుడ్డిలో, హృదయంలో నూనె వాక్యము నింపబడాలి. దేవుని మందిరానికి వెళ్ళిన మొట్టమొదటిగా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది, వెళ్ళిన నీవు నీ ఆలోచనలన్నీ కూడా దేవుని వైపు ఉండాలి, నీ చూపు కూడా. మూడోది, వాక్యము చేత నింపబడాలి. ఈ 3 విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 విషయాలు లేకపోతే ఆయన జీవ గ్రంథంలో మన పేరు అనేది ఉండదు. మొట్టమొదటి, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్త చూసుకోవాలి. రెండోది, వెళ్ళిన నువ్వు ఆలోచనలన్నీ కూడా నీకు దేవుని వైపే ఉండాలి, నీ చూపు దేవుని వైపు ఉండాలి. మూడోది కూడా, నీ హృదయంలో చూసిన ఆలోచనలన్నీ ద్వారా దేవుని వాక్యం విన్న నువ్వు విశ్వసించి నువ్వు రక్షణ అనుభవంలోనికి నువ్వు ఆ వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకొని ఆ వాక్యము ద్వారా మనము అంటు కట్టబడి ఫలించేవారిగా ఉండాలి. అలా ఉంటే దేవుడు బహుగా మనల్ని ప్రేమిస్తాడు. నువ్వు దేవుని మందిరం కోసం వస్తున్నప్పుడు నీ అవసరాల కోసం దేవుని మందిరానికి రావద్దు. నువ్వు కోరుకుంటే జరగాలని దేవుని మందిరానికి రావద్దు. నాకు అది కావాలి ఇది కావాలని నువ్వు దేవుని మందిరానికి రావద్దు. యేసయ్య, నా పాపిడైన నా బ్రతుకును మార్చేయాలి. దేవుని సన్నిధిలో పాపిడైన నా బ్రతుకును మార్చేయ్యా. నీ వాక్యం చేత నా హృదయాన్ని నింపయ్యా. ఖాళీగా ఉన్నటువంటి హృదయమైన బుడ్డిలో నీ వాక్యమైన నూనె నాలో నింపయ్యా. నింపుకొని ఫలిస్తామంటే అప్పుడు నీకు ఏది కావాలనే దేవుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు. అది దేవుడు కోరుకుంటాడు. అంతేగాని అవసరం కోసం దేవుని మందిరానికి రావద్దు. ఏదో జరిగితే నేను దేవుని మందిరానికి ఇస్తానని ఆలోచనలు పెట్టుకోవద్దు. నా దేవుడా, నా జీవితాన్ని మార్చయ్యా, నా బ్రతుకును మార్చయ్యా, నా స్థితిని మార్చయ్యా అని మార్చుకుంటే అప్పుడు నువ్వు దేవుని మందిరంలో బహుగా ఫలిస్తావు. కాబట్టి అందుకంటాడు ద్వితీయోపదేశకాండం చివరికి ముగిస్తాను. దీవెనలు శాపములు నిబంధించాను, నా ఆజ్ఞలు నా కట్టడలను అనుసరించిన యెడల నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే నిన్ను నేను హెచ్చింప చేస్తాను. సమస్త జనముల కంటే నిన్ను హెచ్చుగా చేస్తాను, దీవిస్తాను. నువ్వు పట్టణంలో దీవించబడదు, నువ్వు బయటికి వెళ్ళినా దీవించబడదు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా కూడా నువ్వు దీవించబడదా. ఎందుకని ఆజ్ఞలు పాటించిన ఏమాజ్ఞలండి? నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ మాటల ద్వారా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవానే ప్రేమించిన యెడల, అనుసరించిన యెడల, ఆజ్ఞలు పాటించిన యెడల, దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా వెతికిన యెడల ఏమైందంటే సమస్త జనముల కంటే దేవుడు నిన్ను హెచ్చింప చేస్తాడు. కాబట్టి ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు నేను కూడా జాగ్రత్తగా దేవుడి మందిరానికి వెళ్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు నీవు ఆలోచనలన్నీ కూడా దేవుడి వైపు ఉండాలి, దైవజనులు చెప్పే వాక్యం వైపు ఉండాలి, దేవుడు మాట్లాడుతున్న వైపే ఉండాలి. నీ చూపంతా వైపు ఉండి ఆ వాక్యము ద్వారా నువ్వు నీ హృదయంలో నింపుకోవాలి. ఆ వాక్యము ద్వారా నువ్వు వెలిగించబడాలి. అదే ఆశీర్వాదము. హల్లెలూయా. కాబట్టి నీవు నేను కూడా అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు. 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు
ఈ భూమి మీదకి మానవుని అవతారముగా ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు జాగ్రత్త లేవని, నీ హృదయం సరిగా లేదని, నీ హృదయం అంతా పాపముతో నిండిందని, మోసముతో నిండిందని, నడవడి చూపు, తలంపులు, ఆలోచనలన్నీ చెడిపోయినాయని నన్ను రక్షించడానికి భూమి మీద ఈ లోకానికి దిగి వచ్చినాడు. నువ్వు ఎరిగి ఉన్నావా ప్రియ సహోదరుడా, సహోదరి?